గా బయటి దేశాల్లో ఉండే పెద్ద పెద్ద యూనివర్సిటీల ప్రొఫెసర్లు డాక్టర్లు సైంటిస్టులు ఎప్పుడు ఏదో ఒక ప్రయోగం చేసి ఏంటియో కనిపెడుతుంటారు కదా అప్పుడప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తుంటారు ఆగో అట్లాంటి ఒక ఇంపార్టెంట్ వార్త ఉన్నది నా దగ్గర అని మెసేజ్ పెట్టిండు మన రాజేష్ మళ్ళా ఫోన్ చేస్తా లిఫ్ట్ చేస్తలేడేందో అబ్బా మామూలుగా పుస్తకాల పురుగు అంటారు గాని ఇక్కడ పురుగే పుస్తకం పట్టుకున్నట్టున్నది చూడండి ఓ రాజేషు తెల్లారితే ఐఏఎస్ ఎగ్జామ్ ఉన్నదన్నట్టే బిల్డప్ ఇస్తున్నాడు కదా ఓ మనిషి చదువుతున్నావా కళ్ళు తెరిచి నిద్రపోతున్నావా పెదురుగొడ్డు లెక్క అట్లా చూస్తాడేంది రాజేషు ఓ ఇక్కడ ఇటు ఇటు పిలుస్తుంటే అయిన పడతలేదా ఏంటిది చెప్పులు మందమేనయ్యా చేకోర పక్షి మొకపోడా ఒక్క నిమిషం ఆగు ఇప్పుడు చెప్పు ఏమో అంటున్నావు చెవుల్లో దూది పెట్టుకున్నావా ఇంతసేపు అగ్గిపుల్లలు పెట్టి గెలికినావా అందుకే చీమ వచ్చి ఉంటది చీము కాదు పాము కాదు సౌండ్ పొల్యూషన్ భరించలేక ఇగో ఇట్లా దూదులు పెట్టుకున్నా అబ్బా ఎవ్వలకు లేని సౌండ్ పొల్యూషన్ నీకు ఒక్కనికే ఉన్నదా ఎందుకట్లా కీస్ పిట్టలు ఎక్కువతో మెల్లగా మాట్లాడు నేను ఒర్రిన్నా ఇప్పుడు మెల్లగానే మాట్లాడుతున్నా కదా డాంబర్ రోడ్డు మీద రేకు పెట్టి గీకినట్టు అనిపిస్తున్నది నీ మాటలు ఏంటుంటే నీకు దండం పెడతా కొంచెం చిన్నగా మాట్లాడు ప్లీజ్ ముందు నువ్వు ఎక్స్ట్రా తగ్గి ఒక్క నిమిషం ఆగేదో ఫోన్ వస్తుంది కట్ మాట్లాడు ఎందుకు కట్ చేస్తున్నావు అట్లా మెసేజ్ పెడతా అయిపోయేదానికి మళ్ళీ ఫోన్ ఎందుకు అసలే సౌండ్ పొల్యూషన్ అంటే వీడెవడండి బాబు అంటే సౌండ్ పొల్యూషన్ అనుకుంటా రీసౌండ్ చేస్తున్నాడు మెల్లగా తల్లి వాల్యూమ్ తగ్గి సౌండ్ పొల్యూషన్ తగ్గుతుంది అప్పటి నుంచి చూస్తున్నా ఒకటే సౌండ్ పొల్యూషన్ అంటున్నావు ఇన్ని రోజులు లేంది ఇప్పుడు ఏడికెళ్ళి వచ్చింది సౌండ్ పొల్యూషన్ ఇదేం కొత్తగా వచ్చింది కాదు ఎప్పటి నుంచో ఉన్నదే కాకపోతే ఈ మధ్య ఇంకా పెరుగుతున్నదని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నారు జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నదా ఏమని 2050 సంవత్సరం వచ్చేసరికి ప్రపంచంలో 100 కోట్ల మందికి చెవుడు వస్తుందని చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ అందుకే ఆ చెవుడు నాకు రాకుండా ఇక ముందుగా నుంచే ఇట్లా జాగ్రత్త పడుతున్నా చెవులో దూదులు పెట్టి చెవుడొచ్చుడేంది ఎందుకట్లా ఎందుకేందబ్బా ఎందుకేంది పొద్దున్న లేస్తే ఎవ్వరు చూడు 2 చెవులలో ఇయర్ ఫోన్లు పెట్టుకొని ఒకటే మోతున్నాయి ఆటోలో జర్నీ చేసినా బస్సులో జర్నీ చేసినా ఇయర్ ఫోన్లు పెట్టుకొని పాటలు వినుకుంటూనే పోతున్నారా దానికి తోడు జాబులు చేసేటోళ్ళు కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకునే గంటలు జాబులు చేయబట్టే ఇక బయటికి వస్తే ఈ కార్ల హారన్లు ఈ బైకుల మూత మోగిపోతున్నాయి చెవులు గిల్లుమంటున్నాయి ఇక చెవుడు రాకపోతే ఏమొస్తుంది చెప్పు నిజంగానే ఒక్కోసారి ఈ సప్పులతోని దమా ఖరాబ్ అవుతుంది నాకు కూడా ఇక పెండ్లిళ్ళు ఫంక్షన్లప్పుడైతే చెవులు తూట్లు పడాల్సిందే అదే కదా పక్కింట్లో పెండ్లు అయిందంటే కథమే డీజే సప్పులు బాక్సులు పెట్టి పాటలు మోగిస్తా అంటారు ఇక ఎలక్షన్లు అప్పుడైతే లీడర్లు మోగిచ్చి చెవుల నుంచి రక్తం వచ్చేటట్టు చేస్తారు ఇప్పుడు కూడా మా పక్కింట్లో ఏదో ఫంక్షన్ అట బర్త్డే ఫంక్షన్ పొద్దుటి నుంచి సౌండ్ పెట్టి సంపుతున్నారు అందుకే ఆ డిస్టర్బెన్స్ భరించలేక ఇట్లా పార్కుకి వచ్చి ఆరాంసే బుక్ చదువుకుంటున్నా అంటే ఇప్పుడు ఈ సౌండ్ల వల్ల చెవుడొచ్చుడు ఖాయమట్నా పరిస్థితి ఇట్లనే ఉంటే గనక ఇంకో 25 ఏండ్లల్లా 12 నుంచి 35 ఏండ్ల మధ్య వయసున్న 100 కోట్ల మందికి చెవుడొచ్చుడు ఖాయమట వామ్మో ఇదేందయ్యా ఇదే ఇట్లా భయపెడుతున్నావు చెవుడు రావద్దంటే ఏం చేయాలి మరి అందుకే ఈ ఉపాయం చేసి చెవుల్లో దూదులు పెట్టుకున్నా ఫోన్లు కూడా మాట్లాడతలేను చూసినావు కదా ఇందాక కట్ చేసి మెసేజ్ పెట్టుడే చాటింగ్ చేయమని చెప్పుడే బయట బండి మీద పోతే కూడా అనవసరంగా ఆరన్లు కొడతలేను ఎందుకు వచ్చినా తలకాయ నొప్పి చెప్పు సౌండ్ పొల్యూషను ఎంతో కొంత నయం కదా ఇట్లా అయితే తగ్గించుకోవాలి అందరు తగ్గించుకోవాలి నువ్వైతే ఫస్ట్ చిన్నగా మాట్లాడు నేర్చుకో కయ్య ఒరుతున్నావు కాకి లెక్క చాలు కానీ పో కానీ WHO వాళ్ళు చెప్పినట్టు చెవుడొచ్చినా వస్తుందేమో ఎందుకంటే ఇప్పటికే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు ఆపినప్పుడల్లా జరసేపు సక వినపడే చెవులు అట్లాంటిది ఏండ్లకేండ్లు ఇట్లనే వాడితే అనర్థమే ఉన్నట్టున్నది కదా అందుకే జర సౌండ్ పొల్యూషన్ తగ్గించుకున్నాడు బెటరేమో మీరు కూడా తోసిన కాడికే సౌండ్లకు దూరంగా ఉండుల్లి మీ చెవులను కాపాడుకోండి